ఇది కాట అయితే కాదు ఇది. సో రింపుతారు అనమాట ఇట్లా. సో ఇట్లా రింపేది అట్లా కుడతారు, కుట్టి ఇంకా డైరెక్ట్ వేసేస్తారు అనమాట. ఇదైతే లేట్ అయితే కాదు. హాయ్ అన్న అందరికీ నమస్తే. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయితే అవుతుంది. సో బండి అయితే లోడ్కి అయితే వస్తుంది బండి. సో పొద్దున్నే ఎండ అయితే దంచుతుంది, మామూలుగా లేదు. సో ఈరోజు లోడ్ వచ్చేసి దావణగిరి కన్నా. లాస్ట్ టైం రాయచూర్కి అయితే రింపినాను. దాని తర్వాత ఇంకోసారి రాయచూర్కి వెళ్ళినాను. ఆ వీడియో అయితే పెట్టలేదు, ఒక వీడియోనే పెట్టిన రాయచూర్ది. సో ఇప్పుడైతే మళ్ళీ దావణగిరికి అయితే రింపుతున్నాను బండి. ఈరోజు టన్నేజ్ చాలా తక్కువ వస్తుంది అనుకుంటున్నాను. 35 టన్నుల లోపలే వస్తుంది. సో ఎందుకంటే 500 బస్తాలు వేస్తున్నారు. సో అది కూడా చేయి కాట కాదు, మామూలుగా రింపి వేస్తారు అనమాట. సో వే బ్రిడ్జ్ కాట. సో చాలా తక్కువ అయితే వస్తుంది. నేను అనుకుంటున్నా, నా గెస్ వచ్చేసి 30 టన్నుల లోపలే వస్తుంది అనుకుంటున్నాను నేను. సో చూడాలి అది. ఇంకా ఇది టన్కి వచ్చేసి నాకు 1350 రూపాయలు అయితే పడుతుంది. సో కిలోమీటర్స్ వచ్చేసి దగ్గర 310 నుంచి 320 లోపలే ఉంటుంది కిలోమీటర్స్. సో ఇదైతే డైరెక్ట్ మిల్ ఇది. సో రాయచూర్లో ఏంటంటే ఇక్కడ రింపుకొని మళ్ళీ రాయచూర్కి వెళ్ళి దళాలు వచ్చి వాడు చెక్ చేసుకొని, అది వాడు చెక్ చేసుకొని మిల్లుకి ఇచ్చి, వాడు సరే లోడ్ కావాలన్నప్పుడే బండి అయితే వెళ్తుంది. లేదంటే ఆ రోజంతా హాల్టింగే అవుద్ది. సో అదైతే చాలా ఇబ్బంది అవుతుంది. సో దానికే ఇప్పుడైతే ఇప్పుడు రింపినాక డైరెక్ట్ మిల్కి వెళ్తుంది అనమాట. వాళ్ళు తీసుకోపోని మనకు సంబంధం లేదు. డైరెక్ట్ అయితే మిల్కి అయితే వెళ్తుంది బండి. మిల్కి వెళ్ళినాక సో అక్కడే అన్లోడ్ అయితే అయిపోద్ది. సో ఇది ఇప్పుడు లోడింగ్ అన్లోడింగ్ వచ్చేసి మీకు లాస్ట్ టైమే చెప్పినాను. 500 లోపల ఉంటే 400, ఇది 2200 కానీ 2300. మళ్ళీ అన్లోడింగ్ వచ్చేసి ఆడ నాకు తెలిసి ఒక 50 రూపాయలు, టన్నుకి 50 రూపాయలు అయితే తీసుకుంటారు అనుకుంటున్నాను. అది ఎంత తీసుకుంటారు అనేది నేను లాస్ట్గా చెప్తాను. సో ఇప్పుడైతే బండి అయితే లోడ్ అవుతుంది. ప్రజెంట్ అయితే బండి అయితే ఇక్కడ లోడ్ అవుతుంది చూడండి. సో మా ఇంటికాడ నుంచి ఒక 5-6 కిలోమీటర్లు అయితే అవుద్ది లోడింగ్ పాయింట్ వచ్చేసి. ఇక్కడ ఒక 200 సంచులు అయితే ఇక్కడ అవుతాయి. ఇంకా మిగతా 300 అయితే ఇంకొక లోడింగ్ పాయింట్ అయితే ఉంది. సో 10 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి, ట్రావెల్ చేయాలి ఆడికి. సో మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఎన్ని బండ్లు అయితే లోడ్ అవుతున్నాయి చూడండి. ఇంకో అక్కడే 2 బండ్లు అయితే లోడ్ అవుతున్నాయి. సో ఇక్కడ ఒక బండి లోడ్ అవుతుంది, ఇక్కడ ఒక బండి అయితే లోడ్ అవుతుంది. సో ఇది ఏంటంటే ఈ నెల వచ్చేసి మొత్తం ఇక్కడ సీజన్ అనమాట ఇది. సో బండ్లు అన్నీ ఈడికే వస్తాయి. కర్ణాటక బండ్లు తుమ్కూరు నుంచి కానీ, దావణగిరి నుంచి కానీ, రాయచూరు నుంచి కానీ అన్ని బండ్లు ఈడికే వస్తాయి అనమాట. ఇక్కడ అయితే ఫిక్స్ 2 రోజులకు ఒకసారి అయితే బండి లోడ్ అవుద్ది అనమాట. ఒకసారి లోడ్ అయితే ఒకసారి వెళ్ళి అన్లోడ్ చేసుకొని మళ్ళీ ఎంటీ వచ్చేస్తారు అనమాట. సో ఇక్కడ నుంచి లోడ్ తీసుకెళ్తారు, వచ్చేటప్పుడు ఎంటీ వచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ లోడింగ్స్ అయితే దొరుకుతాయని, కిరాయి కూడా బాగుంటుందని. సో దానికే ఇంకా అందరూ వీడికే వస్తారు అనమాట. అలాంటి ఇట్లా బొక్కలు అయితే పడకూడదు. ఇట్లయితే బొక్కలు పడకూడదు. ఇక్కడ బొక్కలు కానీ పడినా ఇంకో అన్ని కారి నెట్ అంతా కింద పడిపోద్ది అనమాట. సో అక్కడ కుట్టేయాలి, లేదంటే మనం పెట్టాలి కారకుండా. సో అట్లా కారుకుంటూ పోతే ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది మనకి. సో గైస్ చూడండి, ఇది కాట అయితే కాదు ఇది. సో రింపుతారు అనమాట ఇట్లా. సో ఇట్లా రింపేది అట్లా కుడతారు, కుట్టి ఇంకా డైరెక్ట్ వేసేస్తారు అనమాట. ఇదైతే లేట్ అయితే కాదు ఇది. సో మొన్న రాయచూర్కి వెళ్ళేదైతే కాటా వేస్తారు, 72 కేజీలు కాటా వేసి ఇట్లా చేసుకెళ్తారు అనమాట. అది చేయి కాటా, ఇది మామూలు వే బ్రిడ్జ్ కాటా వస్తుంది. ఇట్లా అయితే లోడ్ అయితే చేస్తారు బండిని. రెండు 220 సంచులు అయితే వేసుకొచ్చినాను గైస్, ఒక పార్టీది. సో అదైతే వే బ్రిడ్జ్ వేయించుకొని కాటా వేయించుకొని మళ్ళీ ఇంకో పార్టీ కాడికి అయితే వెళ్ళాలి. ఈ 220 సంచులు వచ్చేసి 15 టన్నుల చిల్లర వచ్చింది. సో ఇక్కడ కాటా వేయించుకొని మళ్ళీ ఇంకో 10 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే అక్కడ ఇంకో లోడింగ్ పాయింట్ అయితే ఉంటుంది. సో అక్కడ ఒక 280 సంచులతో అవుతాయి అన్నారు. సో అవి కూడా లోడ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. సో బండి అయితే లోడ్ అయిపోయింది. సో బరకం అయితే వేస్తున్నారు. ఈ బరకం నాది ఫస్ట్ బరకం అయితే మొత్తం చినిగిపోయింది. సో దానికే ఇప్పుడు కొత్తదైతే తీసుకున్నాను.
సో రీసెంట్గానే తీసుకున్నాను. ఇది వచ్చేసి 5800 అయితే ఉంది. దీని సైజ్ వచ్చేసి 36-40. సో ఇప్పుడైతే ఇది కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. సో అయినా మళ్ళీ ఇంకోటి చేంజ్ అయితే చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది అయితే కట్ అయిపోతుంది. సో పైన చెట్లు తలిగాయని. సో ప్రజెంట్ అంత అమౌంట్ లేదు కాబట్టి చిన్నదైతే తీసుకున్నాను. సో గైస్, బండి అయితే లోడ్ అయితే అయిపోయింది. సో సంచులు వచ్చేసి 495 సంచులు వేసినారు. సో టన్నేజ్ వచ్చేసి 34.600 కేజీలు అయితే అయింది. సో చాలా తక్కువ. అండ్ ఇప్పుడైతే అమ్మో లెవెల్ని అక్కడ ఆ షాప్ కాడ దించి నేనైతే ఇంటికి అయితే వెళ్తున్నాను. సో రాత్రి 8-9 గంటలకు అయితే బయలుదేరుతాను. ఈరోజు మా ఊర్లో అయితే మార్కెట్ సంత. సో ఇంకా సరౌండింగ్స్ ఉండే వాళ్ళందరూ ఇటుకే వచ్చి మా సంత అయితే చేసుకెళ్తారు. ఈరోజు అయితే చాలా రష్ అయితే ఉంటుంది. సో ట్రాఫిక్ కూడా మామూలుగా ఉండదు ఈరోజు. సో ఇప్పుడు సాయంకాలం కాబట్టి అంత ఉండదు, కానీ మధ్యాహ్నం టైం అట్లాగానే అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. సో గైస్, ఈరోజు అయితే మా ఊర్లో సో రాత్రి 9:30-10 గంటలకు ఆ టైంకి అయితే బయలుదేరినాను. సో ప్రజెంట్ అయితే ఒక 60 కిలోమీటర్లు అయితే వచ్చినాను. సో ఇప్పుడు చూస్తుంది ఈ ఊరి పేరు వచ్చేసి ముద్దేబాయ్ హాల్. సో మా ఊరి నుంచి ఇక్కడికైతే ఒక 60 కిలోమీటర్లు అయితే అవుద్ది. సో నేను ఇంటికాడ నుంచి వీడియో అయితే చేయలేదు. సో డైరెక్ట్ వీడి నుంచి అయితే చేస్తున్నాను మళ్ళీ. సో సో ప్రజెంట్ 80 కిలోమీటర్లు అయితే వచ్చినాము. సో హైవే 4 లైన్ ఎక్కే లోపల టైర్ అయితే బ్లాస్ట్ అయిపోయింది. సో ఇదైతే సాదా టైర్, ఇది రెడేల్ కాదు. సో టైర్ అయితే బ్లాస్ట్ అండ్ టైర్ చేంజ్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాం గైస్. సో మనోడైతే జాకెట్ ఎత్తుతున్నాడు. సో రాత్రి టైర్ చేంజ్ చేసుకొని ఇంకా త్వరగా అట్లానే రావాల్సి వచ్చింది. సో టైం అయితే అయిపోతుందని ఇంకా సో నాన్ స్టాప్గా వచ్చేసినాం అన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 9 అయితే అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి ఒక 15-20 కిలోమీటర్లు అవుద్ది మిల్లుకి. సో ఇప్పుడు డైరెక్ట్ మిల్లుకి అయితే వెళ్ళిపోతాము. సో ఇంకోటి ఏంటంటే ఈ రోడ్ వచ్చేసి మనకి హొసపేట నుంచి హరిహరాకి దాదాపు ఒక 100 కిలోమీటర్లు అయితే అవుద్ది. ఇదైతే సింగిల్ రోడ్డు. సో సింగిల్ రోడ్ ఇది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ వరి అయితే తగ్గించేసినారు అనమాట. ఒక ఏం లేదన్నా ఒక 45% అయితే వరి అయితే ఉంటుంది. మిగతాదంతా ఒక్క తోటలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఒక్క తోటలు, ఒక్క చెట్లు, ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వాతావరణం అయితే ఒక సూపర్ అయితే ఉంటుంది. ఎండాకాలంలోనే ఇలా ఉందంటే ఇంకా వానాకాలంలో ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఇక్కడ అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఇక్కడ. సో గైస్, ఫైనల్ అయితే మనం అయితే మిల్క్ అయితే వచ్చినాము. సో నిన్నైతే ఆల్టింగ్ అయితే అయిపోయింది బండి, ఎందుకంటే ఇక్కడ ఏదో ఒక మోటార్ ఏదో కాలిపోయిందంట. సో దీనివల్ల మన బండిని అయితే ఆపేసినారు. సో అన్లోడ్ అయితే అవ్వలేదు నిన్న. సో ఈరోజు మార్నింగ్ మళ్ళీ 9 గంటలకైతే సో అమాలేలో వచ్చినారు, మోటార్ అంతా ఫిట్ చేసినారు. సో మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయింది, అన్లోడింగ్ అయితే అవుతుంది బండి. సో మీరు ఆల్మోస్ట్ అలా అన్ని మిల్లు అయితే చూసినారు. సో ఇప్పుడు నేను నా బండి అన్లోడ్ అవుతుందిగా. సో ఆ మిల్ అయితే చూపిస్తాను. మీరు చూస్తున్నారు ఇవన్నీ వడ్లే పక్కన, అంతా రేర్. ఇవన్నీ అంటే
బియ్యం ప్యాకెట్లు ఇవన్నీ. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి కోయంబత్తూరు అటు సైడ్ అయితే లోడింగ్ అయితే అవుతాయి అంట ఎక్కువగా. ఇప్పుడు మన బండి అయితే అన్లోడ్ అవుతుంది చూడండి. సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడికే స్టాప్ చేస్తాను. మీకు కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ గైస్.